నమస్తే. ఇవాల్టి టాప్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. తారీఖు ఏప్రిల్ 4, 2026, సమయం సాయంత్రం 6 గంటలు. యాజ్ ఆఫ్ నౌ ఇవే కీ అప్డేట్స్. ఇరాన్ తన గగనతలంలో మరో 2 శక్తివంతమైన అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చివేసినట్లు ప్రకటించింది. నైరుతి ఇరాన్ ప్రాంతంలో పహారా కాస్తున్న F-15E స్ట్రైక్ ఈగిల్ విమానాన్ని తమ వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా నిర్వీర్యం చేసినట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంటోంది. ఈ ఘటనలో ఒక పైలట్ను అమెరికా దళాలు రక్షించగా మరో సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోంది. అదే సమయంలో కూలిన విమానం కోసం వెతుకుతున్న A-10 వార్హాగ్ విమానంపై కూడా ఇరాన్ దళాలు కాల్పులు జరపడంతో అది పర్షియన్ గల్ఫ్ సమీపంలో కూలిపోయింది. అయితే దీని పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికా వైమానిక ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఇరాన్ చేసిన ఈ చర్యలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో సామాన్యుల కోణంలో కొన్ని సమస్యలపైన ఇటీవల గళమెత్తారు. టెలికాం కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీతో ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయించుకుంటూ ప్రజల్ని దోచుకుంటున్నాయని, మిగిలిన డేటాను తర్వాతి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. వీటితో పాటుగా విమానాశ్రయాల్లో సమోసాల ధరలు 1000 రూపాయల వరకు ఉండటం, బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ లేనప్పుడు జరిమానా వడ్డించటం, రైల్వే ఆహార నాణ్యత, ఆహార కల్తీ వంటి ఇతర 7-8 అంశాల మీద ఆయన లేవనెత్తారు. అయితే సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే ఏదో రాజకీయ విభేదాల వల్ల ఇవి కేవలం ఆయన సాఫ్ట్ పిఆర్గా ఎంచుకున్నటువంటి అంశాలు, పబ్లిసిటీ కోసం అని చెప్పేసి విమర్శించడం స్టార్ట్ చేశాయి. సామాన్యుడి జేబుకి భారమయ్యే విషయాలపై మాట్లాడడం తన బాధ్యత అని రాఘవ్ చద్దా బదులిచ్చారు. ఇటీవల పేమెంట్ ఇష్యూ వల్ల మనకు రావాల్సిన చమురు నౌక చైనాకు వెళ్ళిపోయిందని వార్త వచ్చింది కదా. అయితే చెల్లింపుల సమస్య వల్ల చమురు ఓడలు చైనాకి మళ్ళాయన్న ఈ వార్తల్ని భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఇరాన్తో ఎలాంటి ఆర్థిక లావాదేవీల చిక్కులు లేవని స్పష్టం చేసింది. చమురు నౌకల రాకపోకలు అనేవి కంపెనీల మధ్య ఉండే వ్యాపార నిర్ణయాలు అని, దేశ ఇంధన అవసరాలకు ఎటువంటి అంతరాయం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరించింది. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ విరమణ కోసం జరుగుతున్న రాయబార ప్రయత్నాలు ప్రస్తుతం ఒక ప్రతిష్టంభనకు చేరుకున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో అమెరికా అధికారులతో భేటీ కావాలన్న మధ్యవర్తుల ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అమెరికా ప్రభుత్వం పంపినటువంటి 15 అంశాల ప్రతిపాదనలు అత్యుత్సాహంతో కూడినవని, అవి అహేతుకంగా మరియు ఏకపక్షంగా ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ తెలుపుతోంది. ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్తాన్ సిద్ధమని ప్రకటించినప్పటికీ ఇరాన్ మాత్రం ఆ వేదికలతో తమకు ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు బాగున్నాయని చెబుతున్నా ఇరాన్ మాత్రం అమెరికా డిమాండ్లు ఆమోదయోగ్యం కావని పేర్కొనడం ఇక్కడ ట్విస్టుల మీద ట్విస్ట్. దుబాయ్ ఇంటర్నెట్ సిటీలోని ఒరాకిల్ కార్యాలయం మీద ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను అక్కడ ఉన్నటువంటి రక్షణ దళాలు అడ్డుకున్నాయి. కానీ ఆ శకలాలు కొన్ని కింద పడడం వల్ల భవనం కొంతమేర దెబ్బతింది. తమ దేశంపై గూఢచర్యానికి పాల్పడుతున్నాయి అనే ఆరోపణలతో ఒరాకిల్తో పాటుగా మరికొన్ని అమెరికన్ కంపెనీలని టార్గెట్గా చేసుకొని ఇరాన్ ఈ దాడులు చేసింది, ఈ హెచ్చరికలు చేస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని, పరిస్థితిని అధికారులు నిశితంగా గమనిస్తున్నారని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 దేశాల మధ్య యుద్ధం దాదాపుగా 36వ రోజుకు చేరుకుంది. ఇరాన్ తాజాగా మరో 2 అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చివేసి తన సైనిక సామర్థ్యాన్ని చాటుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ ఘటనతో యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఒక అమెరికా సిబ్బంది కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్. ఇటు ఇరాన్లో మరణాల సంఖ్య 2000 దాటగా అటు ఇజ్రాయెల్ ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కొంటోందట. దౌత్యపరంగా చర్చలు ఫలితం ఇవ్వకపోవటం, అమెరికా తన రక్షణ బడ్జెట్ను భారీగా పెంచుతూ ఉండడం చూస్తుంటే ఈ ఉద్రిక్తతలు ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు. మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రంగా ఉన్నప్పటికీ హార్మూజ్ జలసంధి ద్వారా 8 భారతీయ నౌకలు ఇప్పటివరకు సురక్షితంగా ప్రయాణించాయి. ఇది యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఏ దేశానికైనా నమోదైన అత్యధిక సంఖ్య. తాజాగా 46,650 టన్నుల ఎల్పీజీతో వెళుతున్నటువంటి గ్రీన్ శాన్వీ నౌక ఈ మార్గాన్ని దాటినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ దేశాల నౌకలు ఇక్కడ అడ్డంకులు ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ తన ఇంధన అవసరాల కోసం ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరిపి తన నౌకల రాకపోకల్ని సజావుగా సాగిస్తోన్న విషయం మనం ఇక్కడ గమనించాలి. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో హార్మూజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణానికి సంబంధించి ఇరాన్ దౌత్యవేత్తలు అమెరికాపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. తమతో మర్యాదగా ఉండి చర్చలు జరిపే దేశాల నౌకల్ని మాత్రమే అనుమతిస్తామని, అమెరికా వంటి శత్రు దేశాలకు అక్కడ చోటు లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే భారత్, చైనా వంటి దేశాల నౌకలకు అనుమతి ఇచ్చిన ఇరాన్ భవిష్యత్తులో ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకల నుండి టోల్ వసూలు చేసే కార్యక్రమానికి కూడా అడుగులు వేస్తోంది. వెస్ట్ బెంగాల్ మాల్దా జిల్లాలో న్యాయాధికారుల ముట్టడి ఘటన రాజకీయ రంగును పులుముకుంటోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ హింసకు ఏఎంఐఎం మరియు ఐఎస్ఎఫ్లే బాధ్యులని,
వారి వెనుక బీజేపీ, కాంగ్రెస్ హస్తం ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రధాన నిందితుడిని సిఐడి అరెస్టు చేసిందని చెబుతూనే బీజేపీ కేంద్ర బలగాలను ఉపయోగించి ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో చొరబాటుదారులు ఉన్నారన్న బీజేపీ వాదనను తిప్పికొడుతూ అదే జాబితాలో గెలిచిన మోదీ ముందుగా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మాల్దాలో న్యాయాధికారుల్ని బందీలుగా ఉంచినటువంటి ఘటనపై ఎన్ఐఏ తన ప్రాథమిక విచారణని ప్రారంభించింది. కలియాచక్ 2 బీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన అధికారుల బృందం అక్కడ పనిచేసే డ్రైవర్లు, సిబ్బందిని ప్రశ్నించి వాంగ్మూలాల్ని నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగింది ఎన్ఐఏ. ఈ హింసాకాండ వెనుక కుట్రను ఛేదించే పనిలో పడింది. ఇప్పటికే 35 మంది నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు నమ్మాల్సిన పని లేదు. వాళ్ళందరూ కూడా టీఎంసీ అండర్లో ఉంటారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వ భద్రతను వాడుకొని ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లుగా ఈసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా గెలుపు గుర్రాలుగా భావిస్తున్న అసాంఘిక శక్తులపై నిఘా ఉంచాలని, పాత కేసుల్లో నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా సైనికుల్ని కోల్పోయిన రష్యా ఇప్పుడు ప్రైవేటు మరియు ప్రభుత్వ సంస్థల ఉద్యోగులపై కన్నేసింది. రష్యాలోని ర్యాజాన్ నగర గవర్నర్ పంపిన ఒక రహస్య ఆదేశం ప్రకారం ప్రతి కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను బట్టి నిర్ణీత సంఖ్యలో సభ్యులను సైన్యానికి నామినేట్ చేయాల్సి ఉంటుంది. సైనిక శిక్షణ లేనటువంటి సామాన్య పౌరుల్ని కూడా యుద్ధానికి సిద్ధం చేసేందుకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వ్యాపార సంస్థలకు ప్రభుత్వం భారీ జరిమానాలు హెచ్చరించడం అక్కడి ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇప్పటి వరకు రష్యా వైపున 1 మిలియన్ దాకా సైనికుల్ని కోల్పోయింది. అటు ఉక్రెయిన్ దగ్గరగా 13 లక్షల మంది సైనికుల్ని కోల్పోయినట్లుగా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మధ్యప్రాచ్య యుద్ధం కారణంతో పెరిగినటువంటి చమురు ధరలతో అతలాకుతలమవుతున్నటువంటి పాకిస్తాన్, ఈ పాకిస్తాన్ ప్రజలకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఒక స్వల్ప ఉపశమనాన్ని ఇచ్చిందనమాట. అంటే 100 రూపాయలు పెంచి రూపాయి తగ్గించినట్లు. గడిచిన గురువారం పెంచిన భారీ ధరలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో లీటర్ పెట్రోల్పై 80 రూపాయలు, అదే పాకిస్తాన్ రూపాయల్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్ ధర ప్రస్తుతానికి 378 పీకేఆర్కు చేరుకుంది. అంటే అంతకుముందు 450 రూపాయల పైనే ఉందన్నమాట. అంతర్జాతీయ సంక్షోభం ఉన్నప్పటికీ సామాన్యులపై భారం తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని ఆ దేశపు ప్రధాని వెల్లడిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మన భారత్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోదీ కాకుండా వేరెవరన్నా ప్రధానిగా ఉండుంటే, కాంగ్రెస్ నాయకుల్లో ఎవరన్నా సరే సీన్ రివర్స్గా ఉండేది అనేది నా అభిప్రాయం. పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. హార్మూజ్ జలసంధిని ఇప్పటికే తన అదుపులోకి తీసుకున్న ఇరాన్ ఇప్పుడు ప్రపంచంలోనే మరో కీలక జలమార్గమైన బాబల్ మాండబ్ను అడ్డుకుంటామని సంకేతాలు ఇచ్చింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చేశాడు ఈ వ్యాఖ్యలు. దీంతో అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ జలసంధి మూతపడితే మాత్రం చమురుతో పాటు బియ్యం, గోధుమలు వంటి నిత్యావసరాల సరుకుల రవాణాకు తీవ్ర ఆటంకం కలిగి ప్రపంచవ్యాప్తంగా పెను ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న సంక్షోభాల మధ్య భారతదేశం తన పట్టును నిరూపించుకుంటోందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు అంటున్నారు. ఐఐఎం రాయ్పూర్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా అనుసరిస్తున్న విధానాల వల్ల దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, భవిష్యత్తుపై దేశంలో ఎంతో ఆశావాదం ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త యుద్ధ మేఘాలు మరియు ఆర్థిక ఒత్తిళ్లను భారత్ విజయవంతంగా ఎదుర్కోగలిగిందని, ఈ మార్పులను అందిపుచ్చుకుంటూ యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ పార్టీలోనే కుంపటి రాజేశాయి. విదేశాంగ విధానం మరియు ఇంధన కొరతపై రాహుల్ చేస్తున్న ఆరోపణల్ని శశి థరూర్, కమల్నాథ్ వంటి సీనియర్ నేతలు తోసిపుచ్చుతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దౌత్య వ్యూహం అత్యంత పరిణతితో కూడుకున్నదని కూడా వారు ప్రశంసించారు. అంతేకాకుండా దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. యుద్ధ సమయంలో దేశం ఐక్యంగా ఉండాలని కోరుతూ సీనియర్లు తీసుకున్న ఈ నిర్ణయం లేదా సీనియర్లు చేస్తున్న ఈ కామెంట్స్ రాహుల్ గాంధీకి పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ గారు తీసుకున్న ఒక నిర్ణయం ఆ పార్టీలో తీవ్ర అసమ్మతికి, ఆర్థికపరమైన చిక్కులకు దారితీసేలా చేసింది. ఏమిటి అంటే, ఈ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టకుండా అధికార డిఎంకే కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లుగా అతను ప్రకటించాడు. ఈ నిర్ణయం పార్టీలో టికెట్లు ఆశించిన నేతలకు షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకున్న వారు 50,000, 60,000 ఇలా ఇచ్చుకున్నారనమాట.
ఇలా వందల సంఖ్యలో భారీగా డబ్బుల్ని చెల్లించారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, పోటీ లేదు, రేటు లేదు, ఏమీ లేదు, ఆఖరికి ఎట్లా అయిపోయింది మా పరిస్థితి నిన్ను నమ్మి అని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. సుమారుగా ఒక 3 కోట్ల రూపాయలు ఈ విధంగా వాళ్ళు లాస్ అయిపోయారంట. మరి కమల్ హాసన్ గారు తిరిగి ఇస్తారో మెక్కేస్తారో తెలియదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం CBSE 2026-27 విద్యా సంవత్సరం నుండి పాఠశాల విద్యా విధానంలో కీలక మార్పులు చేపట్టింది. దీని ప్రకారం 6వ తరగతి నుండి విద్యార్థులు 3 భాషల్ని నేర్చుకోవడం తప్పనిసరి కాగా అందులో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలి. ముఖ్యంగా 9వ తరగతి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు గణితము, సైన్స్ సబ్జెక్టుల్ని స్టాండర్డ్, అడ్వాన్స్డ్ అనే 2 స్థాయిల్లో ప్రవేశపెడుతున్నారు. విద్యార్థులు తమ ఆసక్తి, భవిష్యత్తు లక్ష్యాల్ని బట్టి సులభమైన స్థాయిని లేదా ఉన్నత చదువులకు ఉపయోగపడే కఠినమైన స్థాయిని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ద్వారా విద్యార్థులు సాధించే ప్రతి విద్యా ఫలితానికి క్రెడిట్లు కేటాయించడం ఈ కొత్త విధానంలోని మరో విశేషం. ఢిల్లీలో ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ టూత్పేస్ట్లను తయారు చేస్తున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ప్రమాదకరమైన రసాయనాల్ని మిక్స్ చేసి ముడి పదార్థాలని ట్యూబుల్లో నింపి మార్కెట్లోకి వదులుతూ ఉన్నారు. సెన్సోడైన్ వంటి పెద్ద పెద్ద కంపెనీల టూత్పేస్ట్లను కూడా నకిలీగా వాటి పేర్లతో తయారు చేస్తున్నారు. దాడుల్లో భాగంగా భారీగా నకిలీ స్టాక్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇటువంటి ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాణ్యత లేని ఈ నకిలీ పేస్టులు వాడడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. గుజరాత్లోని సూరత్లో 1400 కిలోల కల్తీ పన్నీర్ను సరఫరా చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి నెలలో జరిపినటువంటి దాడుల్లో భారీగా నిల్వ ఉంచినటువంటి ఈ పన్నీర్ను అధికారులు పట్టుకోగా తాజాగా వచ్చిన ల్యాబ్ రిపోర్టులో అది నాసిరకమైనదని నిర్ధారణ అయింది. కేవలం లాభాపేక్షతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ కల్తీ పన్నీర్ను మార్కెట్లోకి వదులుతున్న ఈ ముఠా వెనుక మరికొందరు ఉన్నారు. వారందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో కృత్రిమంగా మామిడి పండ్లను పండిస్తున్న ఒక ముఠా గుట్టును రట్టు చేశారు అధికారులు. పాపం పేదవాళ్ళండి. 7 టన్నుల మామిడి పండ్లను వీరు స్వాధీనం చేసుకుని ఇథిలీన్ రసాయనాన్ని పరిమితికి మించి వాడుతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పండ్ల సీజన్ కావడంతో లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వేర్ హౌస్లపై హెచ్-ఫాస్ట్ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని, కల్తీ పండ్ల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమతా బెనర్జీకి తన సొంత ర్యాలీలోనే చేదు అనుభవం ఎదురైంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గురించి ఆమె అడిగిన ప్రశ్నలకు జనం నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో సభలో ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆమె జనం ఎందుకు స్పందించడం లేదు అన్నట్లుగా నిలదీశారు. దీంతో అది చర్చనీయాంశమైంది. అటు మాల్దాలో న్యాయాధికారుల ముట్టడి ఘటన, ఇటు ఓటర్ల జాబితాపై జనాల మౌనం వెరసి తృణమూల్ కాంగ్రెస్కు ఎన్నికల వేళ ఒక సవాలుగా మారినటువంటి పరిస్థితి. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన కూల్చివేతల డ్రైవ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆక్రమణల తొలగింపు కోసం జేసీబీలతో వచ్చినటువంటి అధికారులను స్థానిక వ్యాపారులు మూకుమ్మడిగా అడ్డుకొని తిరుగుబాటు చేశారు. ఒక రకంగా దాడి చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే సిబ్బందిపై దాడికి యత్నించడంతో భయాందోళనకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం ఆగ్రహించిన వందలాది మంది వ్యాపారులు మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ని ముట్టడించి తమ ఉపాధిని దెబ్బతీసే చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసుల మోహరింపు ఉంది. పాకిస్తాన్లోని హైదరాబాద్లో పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసనలు డిఫరెంట్గా కొనసాగుతున్నాయి. నిరసనకారులు తమ వాహనాలను పగనబెట్టేశారు. గాడిదల మీద స్వారీ చేస్తూ వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పెట్రోల్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయని, ఇవి వాహనాలు నడపలేక పురాతన రవాణా మార్గాలైనటువంటి గాడిదలనే ఆశ్రయించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం పాక్ ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ ధరల్ని మామూలుగా కాదు 48% పైకి పెంచేసింది. ఈ గాడిదల నిరసన, అదే పాకిస్తాన్లో గాడిదలతో నిరసన వీడియో ఏదైతే ఉందో అది వైరల్గా మారింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో పెను మార్పులు వచ్చాయని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి వ్యాఖ్యానించారు. శ్రీనగర్ పర్యటనలో ఉన్న ఆయన ఒకప్పుడు రాళ్ల దాడులకు పరిమితమైన కశ్మీర్ యువత నేడు విద్య వైపు మళ్లీ చేతుల్లో పెన్నులు పట్టుకోవడం గొప్ప పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. లోయలో నెలకొన్న ప్రస్తుత ప్రశాంతత, విద్యావకాశాలు యువత భవిష్యత్తును మారుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కశ్మీర్లో మానవ హక్కుల హననం జరిగిపోతోంది అన్న వాళ్ళకి ఈ వార్తా క్లిప్ను పంపించాలి. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ నాయకుడి బహిరంగ హెచ్చరికలు ఎన్నికల వేళ వైరల్గా మారాయి.
టీఎంసీకి కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేయాలనుకునేవారు పోలింగ్ రోజున ఇంట్లోనే ఉండాలని లౌడ్ స్పీకర్ ద్వారా ఇంటింటికి వెళ్ళి బెదిరిస్తున్నాడు ఆయన. ఆ వీడియో కూడా చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. బెంగాల్ ప్రజలు తమను ఆదరించడం లేదనే భయంతోనే అధికార పార్టీ ఇలాంటి బెదిరింపులకు దిగుతోందని, అయితే ప్రజలు ఇప్పటికే మార్పు కోరుకుంటూ పల్టానో దోర్కార్ అంటే మార్పు అవసరం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు అని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. భారతీయ సినీ చరిత్రలో బాహుబలి 2 ఒక సంచలనం అయితే ఇప్పుడు ధురంధర్ 2 ఆ రికార్డులను అధిగమిస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి రికార్డును బ్రేక్ చేస్తూ 1500 కోట్ల రూపాయల వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ విజయంపై బాహుబలి నటుడు రానా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతోంది. తమిళనాడులో హిందీ రుద్దుడు అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీఎం స్టాలిన్పై విరుచుకుపడ్డారు. జాతీయ విద్యా విధానం మాతృభాషకు పట్టం కడుతుంటే దానిని తప్పుగా ప్రచారం చేస్తూ తమిళ విద్యార్థులకు దక్కాల్సిన నవోదయ, పీఎం శ్రీ వంటి నాణ్యమైన విద్యావకాశాలను రాష్ట్ర ప్రభుత్వం దూరం చేస్తోందని విమర్శించారు. కేవలం విభజనవాద ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విద్యా వ్యవస్థను గందరగోళానికి గురి చేస్తున్నారని ఘాటుగా స్పందించారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు భారత రిజర్వ్ బ్యాంకు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల ఆర్బిట్రేట్ ట్రేడింగ్పై కఠిన పరిమితులు విధించడంతో మార్కెట్లో డాలర్ల అమ్మకాలు పెరిగి రూపాయి విలువ ఒక్కరోజే 1.8% పెరిగింది. 13 ఏళ్ల తరువాత రూపాయి ఈ స్థాయి గరిష్టాన్ని తాకడం విశేషం. అయితే ఆర్బీఐ తీసుకున్న ఈ వ్యూహాత్మక చర్య బ్యాంకింగ్ స్టాక్స్పై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఇది బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్లో రణ్బీర్ కపూర్ లుక్ మీద డిఫరెంట్ స్పందనలు వస్తున్నాయన్నమాట. ముఖ్యంగా సీనియర్ నటులు సునీల్ లహరి స్పందిస్తూ రాముడి పాత్రలో రణ్బీర్ను చూస్తుంటే ఒక దైవికమైన అనుభూతి కలగడం లేదని, ఆయన ముఖంలో ఉండాల్సిన పవిత్రమైన అమాయకత్వం లోపించిందని వ్యాఖ్యానించారు. భారీ బడ్జెట్తో అంటే సుమారు 4000 కోట్ల రూపాయలతో అంట, ఇదేదో పెద్ద కాన్స్పిరసీ లాగా ఉంది. అంత పెద్ద బడ్జెట్తో అగ్రతారలతో రూపొందుతున్నటువంటి ఈ చిత్రం ఇతిహాస గాథను ఎంతవరకు వెండితెరపై పండించగలదోనన్న చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. అటు రణ్బీర్ కపూర్ గతంలో నేను బీఫ్ తిన్నాను అని కూడా ఇంటర్వ్యూల్లో మాట్లాడాడు కనుక అతగాడు రాముడి పాత్రకి అనర్హుడు అని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక సీతగా సాయి పల్లవి నటిస్తూ ఉంది. ఆవిడ కూడా భారత ఆర్మీకి ఎగెనిస్ట్గా మాట్లాడారు. ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అఫ్కోర్స్ వాళ్ళు నటులైనప్పటికీ చేసేది నటనైనప్పటికీ రాముడు సీత వంటి ఒక విలువైన పాత్రలు వారు పోషించడానికి అనర్హులు అని చర్చ అయితే గట్టిగానే నడుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్, వార్తలు, విశ్లేషణలు, ఇతర ముఖ్యమైనటువంటి సమాచారం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.